బ్యాక్ టు న్యూస్. ఏపీ అసెంబ్లీ సమావేశం లైవ్ చూద్దాం. డిక్లరేషన్స్ తయారు చేశాం. ఇది ఈ రోజున స్టార్ట్ చేసినటువంటి ఎక్సర్సైజ్ కాదు అధ్యక్ష. ఆ రోజున పాదయాత్ర సందర్భంలో మేము అధికారంలో లేం కాబట్టి, అధికారంలో లేనప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాం కాబట్టి, ఆ రోజు ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది, అదేవిధంగా మేము భవిష్యత్తులో డెఫినెట్గా అప్పటికే మేము అధికారంలోకి వస్తామనేటువంటి నమ్మకం ఉంది అధ్యక్ష. అందుకని వచ్చినప్పుడు ఏం చేయాలనే దాని మీద కూడా ఎక్సర్సైజ్ చేశాం. చేసినప్పుడు పాదయాత్రలో అనేక ఇష్యూస్ వచ్చాయి. అంటే ఆ ఇష్యూస్ అన్ని కూడా కొత్త ఇష్యూస్ అని కాదు, ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వచ్చాయి. ఆ సమస్యలన్నీ కూడా డిక్లరేషన్, బీసీకి డిక్లరేషన్ ఇచ్చాం, ఎస్సీస్కి డిక్లరేషన్ ఇచ్చాం, ఎస్టీస్కి డిక్లరేషన్ ఇచ్చాం. ఇవన్నీ మేము అధికారంలో లేనప్పుడు ఇచ్చినటువంటి డిక్లరేషన్ అది ఇచ్చాం. ఈ లోపల ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎలక్షన్స్లో జనరల్గా ప్రతి పొలిటికల్ పార్టీ కూడా మేనిఫెస్టో ఇస్తుంది అధ్యక్ష. అవే డిక్లరేషన్స్ అన్ని కూడా వీ హ్యావ్ కన్వర్టెడ్ ఆల్ ది డిక్లరేషన్స్ రిక్వెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంటూ మేనిఫెస్టో. మేనిఫెస్టోలోకి ఇచ్చి ఏం చేయగలం, ఏం చేయలేవనేటువంటి ఆ రోజున చాలా డీటెయిల్డ్గా స్టడీ చేశాం. రైతులు ఒక రుణమాఫీ చేస్తే ఎంత అవుతుంది, అదేవిధంగా మహిళలు రుణమాఫీ చేస్తే ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా వర్కౌట్ చేస్తుంది. ఈ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు వర్కౌట్ చేసింది కాదు, మేము అధికారంలో లేనప్పుడే అవన్నీ కూడా వర్కౌట్ చేసి పెట్టుకున్నాం. ఒకవేళ అధికారంలోకి వస్తే ఏం చేయాలనే దాని మీద కూడా ఆ మేనిఫెస్టోలో చేసేటప్పుడు కూడా ఇవన్నీ కూడా వర్కౌట్ చేసాం. ఫైనాన్షియల్ వర్కౌట్ చేసాం, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ వర్కౌట్ చేసాం, అడ్మినిస్ట్రేటివ్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో వర్కౌట్ చేసాం. ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఎంచేతంటే ఆ రోజున మేము ఒక షాడో క్యాబినెట్గా పనిచేసాం అధ్యక్ష. పనిచేసి ఎంచేతంటే మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు 15 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా పార్టీలో కూడా చాలా సీనియర్ మెంబర్స్ ఉన్నారు. అంచేత మాకుండేటువంటి ఎక్స్పీరియన్స్లో ఒక మేనిఫెస్టోను కూడా తయారు చేసుకున్నాం. మేనిఫెస్టో బేసింగ్ ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ ద పీపుల్ పాదయాత్రలో జరిగినప్పుడు వచ్చినటువంటి డిక్లరేషన్ సందర్భంగా ఇచ్చినటువంటి అధ్యక్ష, దాన్ని బేస్ చేసుకున్నాం. దట్ ఈస్ ద బేసిక్ డాక్యుమెంట్ ఫర్ తెలుగుదేశం పార్టీ. ఆ డాక్యుమెంట్ ఆధారంగా మేనిఫెస్టో వచ్చినప్పుడు ఆ మేనిఫెస్టో ఆధారంగానే మేము బడ్జెట్లో ఒకటో చేసుకోవాలి. ఇప్పుడు అన్ని సమస్యలు ఒక రోజునే చేశారంటే 14-15 మీకు తెలుసు అధ్యక్ష. 14-15 ఈజ్ అ క్రిటికల్ ఇయర్ ఫర్ అస్. బైఫర్కేషన్ అయింది. మనకి 12 మంత్స్ కూడా లేదు ఆ ఇయర్, 10 మంత్సే మనకు ఉంది. మిగతా 2 మంత్స్ కూడా వేరే కంబైన్డ్ స్టేట్లో ఉంది. అంచేత ఆ రోజున బడ్జెట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ కాదు మనది. మన రాష్ట్రానికి బైఫర్కేటెడ్ స్టేట్కి సంబంధించినంత వరకు కూడా ఒక 10 నెలలకు సంబంధించినంత వరకే బడ్జెట్. అంచేత అప్పుడు ఆ బడ్జెట్ని మనం 100% బేస్గా తీసుకోలేం. అంచేత మనకు వచ్చినటువంటి రెవెన్యూస్ కానీ, మనకు వచ్చినటువంటి ఇబ్బంది కానీ, ఇవన్నీ చూసుకున్నట్లయితే చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది కాబట్టి అది బేస్ ఇయర్ది. తర్వాత 15-16, 16-17 వచ్చిన తర్వాత ఈ రెండు కూడా బేస్ ఇయర్స్. ఈ రెండు కూడా తీసుకున్నప్పుడు ఫస్ట్లో ఏం చేద్దంటే ఈ 2.5 సంవత్సరాలు నేను ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ అవర్ అడ్మినిస్ట్రేషన్ మేనిఫెస్టో సర్క్యులేషన్ ఆల్ డిపార్ట్మెంట్కి పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే మీరు మేనిఫెస్టో ఫాలో అవ్వలేదని అప్పుడప్పుడు కూడా బయట కూడా చాలాసార్లు కామెంట్ చేశారు అధ్యక్ష. దానికి సమాధానంగా చెప్తూ ఉన్నాం. ఎంచేదంటే మేనిఫెస్టో నేనే పర్సనల్గా చూసి, ఎంచేదంటే ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను పర్సనల్గా దాన్ని చూసుకున్నాం అధ్యక్ష. నేనే ఉండేవాడు మెయిన్గా, మిగతా వాళ్ళంతా అడ్వైజర్స్ ఉండేవారు అధ్యక్ష. అంటే దాంట్లో ఏ వర్డ్ ఎక్కడుంది, ఏముందనేటువంటి బాగా క్షుణ్ణంగా తెలుసు కాబట్టి మా అందరికీ దాన్ని బేస్ తీసుకుని అది ప్రతి కాపీ తీశాను. కావాలంటే యూ కెన్ ఆస్క్ ఎనీ సెక్రటరీ, ఇప్పుడు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని అడిగింది. లాస్ట్ టైం 15-16లోనే అది సర్క్యులేట్ చేశాం. మీరందరూ కూడా ఇవన్నీ చదవండి. వీలైనంత వరకు కూడా ఇవన్నీ కూడా మీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో ఈ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వీలైనంత వరకు కూడా వచ్చేటట్టు చూడండి. దానికి సంబంధించినటువంటి ఖర్చు కూడా ఏ విధంగా పెట్టుకోవాలో చూడండి అని చెప్పింది ఆ రోజున చెప్పడం జరిగింది అధ్యక్ష. అంచేత కాపీలు నేను పర్సనల్గా తీయించి అన్ని డిపార్ట్మెంట్లకు పంపించాను. దాన్ని బేస్ చేసుకుని కొంతవరకు కూడా ఎలకేషన్ 15-16 సంవత్సరాలు పెట్టడం జరిగింది అధ్యక్ష. 1-2 మిగిలిపోయాయి. ఎంచేతంటే యూత్ ఈ సంబంధించినటువంటి కొన్ని ప్రామిసెస్ మిగిలిపోయి ఉన్నాయి. అంటే 1-2 మిగిలినాయి అధ్యక్ష. ఇంకా 1-2 ఉంటే ఉండొచ్చు. అంటే మాకుండే టైం 2.5 సంవత్సరాల్లో వీలైనంత వరకు కూడా మేనిఫెస్టోని కంప్లీట్ చేయాలి. ఎంచేతంటే మీరంతా పూర్తిగా విని తర్వాత మీరు క్వశ్చన్స్ అడిగితే మళ్ళీ చెప్తాను, నాకేం ప్రాబ్లం లేదు. దయచేసి మీరు వింటే బాగుంటుంది. మీరు వింటున్నారు, మీ నాయకుడు నవ్వుతున్నారు. నవ్వనివ్వండి, నవ్వితే మాకు నష్టమే లేదు, కానీ నవ్వితే పాపం ఆయన ఆరోగ్యం బాగుపడుతుంది అధ్యక్ష.
అందుకనే మా ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు హ్యాపీనెస్ తోటి ఉండాలని మేము అనుకుంటున్నాం అధ్యక్ష. మీరు కూడా హ్యాపీగా ఉంటే పర్వాలేదు. అది మీరు హ్యాపీ లేకుండా కేసులు పెట్టుకుని ఇవన్నీ పెట్టుకుంటే చాలా ప్రాబ్లం వస్తుంది. అంచేత హ్యాపీగా ఉండండి. మీరు మీ నాయకుడు నవ్వుతూ ఉంటే మాకు ఆనందంగా ఉంది. ఆయన నవ్వుతున్నారు, మీరెందుకు ఊరికి అనవసరంగా వెనకాల కామెంట్ చేస్తారు? వినండి, విన్న తర్వాత మీరు అడగండి. ఏ క్లారిఫికేషన్ అడిగినా చెప్తాను నేను. మీరు ఏది అడిగినా చెప్తా, అర్ధరాత్రి వరకు అడిగినా చెప్తా. ఒక్కోసారి శాసనసభలో అప్పుడు మేము తెల్లవారుజాము 3 గంటలకు పాస్ చేసాం బడ్జెట్. అట్లాగే మీరు స్పీకర్ గారు టైం ఇవ్వాలి కానీ ఎప్పుడైనా చెప్తాం. అంచేత డోంట్ ఇంటరప్ట్ ఇన్ ద మిడిల్. అధ్యక్ష, అలా తయారు చేసి 15-16 బడ్జెట్ తయారు చేసాం అధ్యక్ష. తయారు చేసినటువంటి బడ్జెట్ అన్నీ పెట్టారంటే అన్నీ పెట్టలేకపోవచ్చు కదా అధ్యక్ష. ఇంచేతనే మాకుండేది ఆ రోజున ఉండేటువంటి రెవెన్యూస్ చూసుకోవాలి. ఎప్పుడు కూడా రెవెన్యూస్ చూడాలి, ఇన్ఫ్లో ఎట్లా వస్తుందో చూడాలి, అవుట్ఫ్లో ఎట్లా పోతుందో చూసుకోవాలి. ఇది ప్రాక్టీస్ బడ్జెట్లో. ఇప్పుడే కాదు, ఏ దేశమైనా అంతే అధ్యక్ష, ఏ రాష్ట్రమైనా అంతే. అది చూసేటువంటిగా అప్పుడు వచ్చినటువంటి బడ్జెట్లో మేము వీలైనంత వరకు కూడా అన్నీ అటెంప్ట్ చేయడం జరిగింది. ఉదాహరణకు అధ్యక్ష, మనం ఏదైతే ఉందో రుణమాఫీ అటెంప్ట్ చేశాం. రుణమాఫీలో సరే వారికి ఉండేటువంటి ఆర్గ్యుమెంట్ వారికి ఉంది, మా ఆర్గ్యుమెంట్ మాకుంది, మా సిస్టమ్ మాకుంది. మేము ఇప్పటికే కొంతవరకు కూడా ఇవ్వగలిగాం. ఈ సంవత్సరం కూడా కొంతవరకు ఇస్తానంటున్నాం. నేను అన్ని ఫిగర్స్ జోలికి పోవడం లేదు అధ్యక్ష. ఇంచేతంటే ఆల్రెడీ బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో అన్నీ ఉంటాయి మీకు. అదేవిధంగా బడ్జెట్ లాస్ట్ పేజ్లో, నా స్పీచ్ లాస్ట్ పేజ్లో మీకు అలాట్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఖర్చులు కావాలంటే మీకు బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఉంటుంది. ఇక్కడ ఒకటి చెప్పాలి అధ్యక్ష, బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్, అకౌంట్స్ రికన్సిలియేషన్ అయిన తర్వాత అదేవిధంగా తర్వాత మళ్ళీ ఆర్బీఐ రిపోర్ట్ కూడా వస్తుంది. ఇవన్నీ టాలీ చేసుకోవచ్చు మీరు కావాలంటే. అంతేగాని ఆర్ఈలో పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టారంటే అది ఆర్ఈలో పెట్టిందంటే ఎస్టిమేట్స్, బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్. ఎక్స్పెండిచర్ 100% కాదు. ఇంచేదంటే బడ్జెట్ ఎప్పుడు కూడా ఫిబ్రవరి నెలలో పెడతాం కాబట్టి యూజువల్గా. సార్ మీరైనా చెప్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చెప్తే బాగుంటుంది. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నా. మీరు అడిగారు బిఈఆర్ఈ అని అడిగారు కాబట్టి నేను సమాధానం చెప్తున్నాను. మీరు కన్విన్స్ అయితే కన్విన్స్ అవ్వండి, లేకపోతే మానుకోవచ్చు. కానీ నాకు అభ్యంతరం లేదు. కావాలంటే ఇంకో ప్రశ్న అడిగితే దానికి చెప్తా. అంచేత బిఈ అనేటువంటి బడ్జెట్ ఎస్టిమేట్ చేస్తున్నాము. ఆర్ఈ ఇప్పుడు ఎందుకు చేస్తామంటే అధ్యక్ష, ఆర్ఈ అనేది ఎందుకు చేస్తాం, ఫిబ్రవరిలో బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది యూజువల్గా. ఫిబ్రవరిలో బడ్జెట్ పెట్టుకున్నప్పుడు మార్చి నెలాఖరికి ఎక్స్పెండిచర్ కావాలి. ఎంత అవుతుందో రఫ్గా పాత ఎక్స్పెండిచర్ని చూసి క్యాలిక్యులేట్ చేసి ఆర్ఈ పెడతారు చివరిలో. తర్వాత ఫైనల్గా అకౌంట్స్ ఎప్పుడు వస్తాయి అధ్యక్ష, సిఏజీ వాళ్ళు ఆడిట్ చేసిన తర్వాత ఫైనల్ అకౌంట్స్ వస్తాయి. అప్పుడు మీరు విమర్శిస్తే బాగుంటుంది ఎక్స్పెండిచర్ గురించి. అంతేగాని ఇప్పుడే మీరు ఇంత చెప్పారు ఫిబ్రవరికి ఎంత అయింది అని అంటే మాత్రం సమాధానం అంతే ఉంటుంది. బుక్లో ఎంత ఉందో అంతే ఉంటుంది. నేను కొత్తగా చెప్పేది ఏముందో, 31 మార్చి వరకు కూడా ఆర్ఈ ఎంత ఉందో అంతా ఖర్చు పెట్టడానికి. ఒకవేళ 100 రూపాయల్లో 50 రూపాయలు ఖర్చు పెట్టి ఇంకో 50 రూపాయల్లో 40 రూపాయలు ఆర్ఈ పెట్టామనుకోండి, ఒకవేళ 40 రూపాయల కంటే ఎక్కువ అవ్వచ్చు, తక్కువ కూడా అవ్వచ్చు ఆర్ఈ ఫైనల్ అకౌంట్స్ వచ్చేటప్పటికి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ గారు చెప్పారు, మేము ఇంత సబ్ ప్లాన్ పెట్టాం. సబ్ ప్లాన్ పెడితే ఇప్పటికి యాజ్ ఆన్ టుడే మీరు చెప్పేదే ఉంది. నేను రివ్యూ చేసినప్పుడు బడ్జెట్ పెట్టాలనే ఉద్దేశంతో, బడ్జెట్ ప్రపోజల్ అనే ఉద్దేశంతో ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూ చేశాం. రివ్యూ చేసినప్పుడు నేను చెప్పాను, మీరు 60% కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్. అదేవిధంగా కొన్ని డిపార్ట్మెంట్స్ ఖర్చు పెట్టలేకపోయి, కొన్ని డిపార్ట్మెంట్లు ఎక్సెస్ ఖర్చు పెట్టారు. అంచేత రీఅప్రోప్రియేషన్ చేయవలసి అవసరం ఉంటుంది మీరు ఖర్చు పెట్టలేకపోతే అని అన్నా. అంచేత వాళ్ళగా ఆ రోజున 60% ఖర్చు పెట్టారు నేను రివ్యూ చేసినప్పుడు. అదే మీరు కూడా చెప్తున్నారు. అంచేత ఏంటంటే దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అధ్యక్ష. కొన్ని బిల్స్ ఇచ్చారు, ఆ బిల్స్ 31 లోపు అన్ని వీలైనంత వరకు క్లియర్ చేస్తాం. ఎంచేతంటే వచ్చేటువంటి రెవెన్యూస్ని బట్టి బిల్స్ అవుట్గో ఉంటుంది అధ్యక్ష. అందుచేత కొంత డిలే అవ్వచ్చు ఏదైనా బిల్స్ క్లియర్ చేయడంలో. అంచేత బిల్స్ కూడా క్లియర్ చేసేది ఎప్పుడు చేస్తాం, ఈ నెలాఖరికి అట్లా చేసేస్తాం అధ్యక్ష. మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల యొక్క బిల్స్ కూడా సబ్స్టాన్షియల్గా అమౌంట్ చూసుకుని వచ్చినటువంటి అమౌంట్ అంతా కూడా అన్ని డిపార్ట్మెంట్లకి క్లియర్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఫైనల్ అకౌంట్స్ వస్తాయి. అకౌంట్స్ కూడా తప్పులు ఉన్నాయా రైట్లు ఉన్నాయా అనేటువంటి సిఏజీ వాళ్ళు చెప్తారు, చైర్మన్ గారు అక్కడ ఉన్నారు. ఒకవేళ ఏమైనా వాళ్ళ ఆడిట్ అబ్జెక్షన్ చెప్తే పిఎస్సి కూడా రివ్యూ చేసేటువంటి పరిస్థితి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇది బడ్జెటరీ సిస్టంలో జరిగేటువంటి ప్రతి దేశం, అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రావిన్స్లో జరిగేటువంటి సిస్టమ్ అధ్యక్ష. ఈ సిస్టంలో ఇప్పుడు మేము 1,56,000 కోట్ల పైన చిలుకు పెట్టాం. లాస్ట్ ఇయర్ 15-16లో గౌరవ సభ్యులు చెప్పారు, నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, పేరు చెప్పలేము అధ్యక్ష, చాలామంది మాట్లాడారు. అంచేత 15-16లో
మీరు ఒకసారి హిస్టరీ చూడండి, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ యొక్క చూస్తే కంబైన్డ్ స్టేట్ కానీ ఈ 3 సంవత్సరాల బడ్జెట్ కానీ మీరు చూస్తే ఎప్పుడు కూడా అధ్యక్ష పాత సంవత్సరాల్లో నేను కంబైన్డ్ స్టేట్లో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నా, యూజువల్గా అపోజిషన్ లీడర్గా ఉన్నా, చాలాసార్లు అన్నీ కూడా స్టడీ చేసాం. దాదాపు 20-30 సంవత్సరాల బడ్జెట్లు అన్నీ కూడా స్టడీ చేసి ఎంత చేస్తున్నారని చూసేటప్పటికి ఎప్పుడు కూడా ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా మీకు ఆ 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో కూడా ఎప్పుడైనా మీరు 100% టోటల్ బడ్జెట్ ఖర్చు పెట్టినటువంటి సందర్భం ఉందో ఒక్కటి చూపించండి ఎవరైనా మీరు. ఎక్కడ ఉండదు అధ్యక్ష. మ్యాక్సిమం ఆ 10 ఇయర్స్లో యావరేజ్ మీద ఖర్చు పెడితే 85% ఖర్చు పెట్టారు అధ్యక్ష. ప్లానింగ్లో కూడా చూస్తే ఎవ్రీ ఇయర్ 15 to 20% మైనస్ ఎక్స్పెండిచర్ ప్లానింగ్లో. అంటే ప్రతి ఇయర్ జరిగేది. మీ ఆ సంవత్సరాలే కాదు, ఆ 10 సంవత్సరాలే కాదు, మా ఇయర్స్లో కూడా అప్పుడప్పుడు అట్లాగే జరిగాయి. దాంట్లో ఎవరు కాదనడం లేదు. ఏం చేద్దంటే ఆ ఎక్స్పెండిచర్ ప్రాసెస్ అట్లా ఉండేది. కానీ ఫస్ట్ టైం 15-20లో 2015-16లో చూస్తే లాస్ట్ ఇయర్ చూస్తే అధ్యక్ష 110% ఖర్చు పెట్టాం ఎక్స్పెండిచర్. అంటే వీ హ్యావ్ క్రాస్ ది బడ్జెట్ అలొకేషన్స్. అంటే కొన్ని డిపార్ట్మెంట్లో 100% రాకపోవచ్చు, కొన్ని డిపార్ట్మెంట్లో 100% రావచ్చు. మొత్తం ఓవరాల్గా చూస్తే టోటల్ బడ్జెట్లో మోర్ దాన్ 100% ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం గత 40 సంవత్సరాల్లో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం ఈసారి అనేది కూడా 15-16లో అనేది కూడా మరొకసారి సందర్భంగా మనం చేస్తున్నాం. ఫిగర్స్ చెప్పక్కర్లేదు, అది ఫిగర్స్ కావాలని చెప్తా. తర్వాత ఈ సంవత్సరం కూడా అధ్యక్ష 1,35,000 crores మేము బడ్జెట్లో పెడితే ఇప్పటికీ మేము ఆర్ఈ కింద చూపించింది 1,32,000 crores వరకు చూపించాం. ఇది ఆర్ఈ మాత్రమే. అందుకని ఐ టోల్డ్ ద ఆఫీసర్స్ ఆల్సో గెట్ ఆల్ ఎంత బిల్స్ పెండింగ్గా ఉన్నాయి, అవి పే చేయాలి. ఇవన్నీ కూడా చూస్తే ఐఎమ్ షూర్ దట్ వీఆర్ గోయింగ్ టు క్రాస్ 100% ఎక్స్పెండిచర్ ఆఫ్ దిస్ బడ్జెట్ అధ్యక్ష. ఏం చేద్దంటే అది కమిట్మెంట్. అంటే ఎందుకు చేశారంటే ఓకే ఐ అగ్రీ, కొన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒక 5% 10% షార్ట్ ఫాల్ ఉంటే ఉండొచ్చు. కానీ అందుకనే మేము ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాం ఆల్ డిపార్ట్మెంట్స్, విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ రీఅప్రోప్రియేట్ చేసుకోండి. మీకు ఒకవేళ ఒకవేళ స్కీమ్ ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే, ఒక ఇంటర్నల్గా చేంజ్ చేసుకోవాలంటే పర్మిషన్ ఇచ్చాం వాళ్ళు చేసుకోవడానికి. ఈవెన్ ఎప్పుడు లేదు అధ్యక్ష, ఎప్పుడు కూడా ప్లాన్ నాన్ ప్లాన్ ఉండేది. నాన్ ప్లాన్ నుంచి ప్లాన్కి అలౌ చేస్తారు తప్ప ప్లాన్ నుంచి నాన్ ప్లాన్కి అలౌ చేయదు అధ్యక్ష ఏవే డిపార్ట్మెంట్ కూడా. ఫస్ట్ టైం నేను చెప్పాను స్కీమ్ మంచిదైతే, మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు స్కీమ్ మంచిదైతే క్లబ్ చేసుకోండి, ప్లాన్ నాన్ ప్లాన్ క్లబ్ చేసి, బట్ ఎనీ కాస్ట్ యూ హ్యావ్ టు షో ది ఎక్స్పెండిచర్ అని చెప్పాను. ఎందుకు అంటే ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ మీద చర్చ